Circle lo next question. Find the transverse common tangent equation of s square plus y square minus 4x minus 10y plus 28 equal 0. And another circle s square plus y square plus 4x minus 6y plus 4 equal to 0. ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ ఈక్వేషన్ అంటే తిరియక్ ఉమ్మడి స్పర్శరేఖ సమీకరణం కనుక్కోమన్నాడు. ఈ విధంగా అన్నప్పుడు ఫస్ట్ టూ సర్కిల్ తీసుకోవాలి. ఫస్ట్ సర్కిల్ ఏముంది, ఎస్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 10y ప్లస్ 28 ఈక్వల్ టు 0. అనదర్ సర్కిల్ ఎస్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 6y ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఈ విధంగా టూ సర్కిల్ తీసుకుంటున్నాను. టూ సర్కిల్ తీసుకున్నాక ఫస్ట్ యొక్క స్టాండర్డ్ ఫార్మ్ ఎస్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ 0. స్టాండర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఎస్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ 0. దేర్ఫోర్ 2g వాల్యూ ఎంత ఈక్వల్ చేస్తున్నా -4. నెక్స్ట్ 2f వాల్యూ ఎంత ఈక్వల్ చేస్తున్నా -10. c వాల్యూ ఎంత ఉంది 28. 2 1 जा 2 2 जा 2 1 जा 2 5 जा g equal to -2 f equal to -5 c equal to ఎంత వచ్చింది 28. ఈ విధంగా వచ్చినాక ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ c1 ఫార్ములా ఏంటి మనకు -g, -f దట్ ఈక్వల్ టు -2 ప్లస్ 2 -5 ప్లస్ 5. తర్వాత రేడియస్ r1 ఈక్వల్ టు g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c అండర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ -2 హోల్ స్క్వేర్ 4 f స్క్వేర్ -5 హోల్ స్క్వేర్ 25 మైనస్ c -28 దట్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 25 ప్లస్ 4 29 minus 28 1 that equal to r equal to under root of 1 ఏమవుతుంది r1 equal to 1 అవుతుంది. సర్కిల్ ఏముంది s స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 6y ప్లస్ 4 ఈక్వల్ 0. దీన్ని సర్కిల్ యొక్క స్టాండర్డ్ ఫార్మ్ s స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ 0 తో కంపేర్ చేస్తున్నాను. 2g వాల్యూ దేనికి ఈక్వల్ చేస్తున్నా 4 కి, 2f వాల్యూ దేనికి ఈక్వల్ చేస్తున్నా -6, c వాల్యూ దేనికి ఈక్వల్ చేస్తున్నా 4. 2 1 जा 2 2 जा 2 1 जा 2 3 जा g ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు 2, f ఈక్వల్ టు -3, c ఈక్వల్ టు 4. సెంట్రీ c2 ఆఫ్ -g, -f దట్ ఈక్వల్ టు -g -2 -f -3 ప్లస్ 3. తర్వాత రేడియస్ r2 ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c అండర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ 2 స్క్వేర్ 4 ప్లస్ f స్క్వేర్ -3 హోల్ స్క్వేర్ 9 మైనస్ c -4 ప్లస్ 4 -4 క్యాన్సల్ అండర్ రూట్ ఆఫ్ 9 3. రేడియస్ r2 ఈక్వల్ టు 3. ఫస్ట్ సర్కిల్ యొక్క సెంట్రీ c1 రేడియస్ r1, సెకండ్ సర్కిల్ యొక్క సెంట్రీ c2 రేడియస్ r2 కనుక్కున్నాం. తర్వాత ఏం కనుక్కుంటున్నా నేను c1 c2 కనుక్కోవడానికి మన ఫార్ములా ఏంటిది అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఫస్ట్ సర్కిల్ యొక్క సెంట్రీ, సెకండ్ సర్కిల్ యొక్క సెంట్రీ తీసుకుంటున్నాను. ఫస్ట్ సర్కిల్ యొక్క సెంట్రీ ఎంత వచ్చింది మనకు 2, 5. సెకండ్ సర్కిల్ యొక్క సెంట్రీ ఎంత వచ్చింది మనకు -2, 3. ఈ ఫంక్షన్ x1 y1 గా, సెకండ్ ఫంక్షన్ x2 y2 గా తీసుకుంటున్నాను. దట్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ -2 హోల్ స్క్వేర్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ 3 5 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ -2 -4 whole square plus 16 3 5 -2 whole square 4 that equal under root of 16 plus 4 root 20. c1 c2 equal ఎంత వచ్చింది మనకు root 20. దీన్ని ఏం రాసుకోవచ్చు √4 into 5 that equal √4 అంటే అవుతుంది 2 √5. c1 c2 equal ఎంత వచ్చింది 2 r1 equal ఎంత వచ్చింది మనకు 1, r2 equal ఎంత వచ్చింది మనకు 3. that implies r1 plus r2 that equal to 1 plus 3 equal to 4. that implies r1 plus r2 equal ఎంత వచ్చింది మనకు 4. c1 c2 వాల్యూ ఎంత వచ్చింది 2√5, r1 plus r2 వాల్యూ ఎంత వచ్చింది 4. therefore r1 plus r2 c1 c2 r1 plus r2 అనేది c1 c2 కంటే పెద్దగా ఉంది కాబట్టి గ్రేటర్ దన్ r1 plus r2 గ్రేటర్ దన్ c1 c2. therefore two circles do not touch each other.
Therefore, R1 plus R2 greater than C1 C2 అయితే ఏమవుతుంది? Two circles do not touch each other. కండిషన్ వచ్చింది R1 plus R2 greater than C1 C2. Given two circles do not touch each other. కాబట్టి మనకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఇంటర్నల్ గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఇంటర్నల్ సెంట్రీ ఆఫ్ సిమిలిట్యూడ్. ఇంటర్నల్ సెంట్రీ ఆఫ్ సిమిలిట్యూడ్. ఇంటర్నల్ సెంట్రీ ఆఫ్ సిమిలిట్యూడ్. మరి ఇంటర్నల్ సెంట్రీ ఆఫ్ సిమిలిట్యూడ్ P. ఇంటర్నల్ సెంట్రీ ఆఫ్ సిమిలిట్యూడ్ అనుకోండి మన ఫార్ములా ఏంటిది? mx2 plus nx1 by m plus n కామా my2 plus ny1 by m plus n. ఇది ఫార్ములా ఇంటర్నల్ సెంట్రీ ఆఫ్ సిమిలిట్యూడ్. మరి ఫస్ట్ సర్కిల్ మనము ఏ విధంగా తీసుకోవాలి? x1 y1 గా. సెకండ్ సర్కిల్ ఎలా తీసుకోవాలి? x2 y2 గా తీసుకోవాలి. m(n) అంటే ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఉంది? 1 సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ ఏముంది? 3. m(n) అంటే r1 r2 ను m(n) గా తీసుకోవాలి. ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? m అంటే ఎంత? 1 into x2 అంటే ఎంత ఉంది? -2 plus n అంటే ఎంత ఉంది? 3 into x1 2 whole by m plus n 1 plus 3 కామా m అంటే 1 into y2 అంటే ఎంత ఉంది? 3 plus n అంటే ఎంత ఉంది? 3 into y1 అంటే ఎంత ఉంది? 5 whole by 1 plus 3. ఈ విధంగా అయిపోయిన తర్వాత దట్ ఈక్వల్ టు 1 into -2 plus 3 into 2 6 by 1 plus 3 4 1 into 3 plus 3 into 5 15 whole by 1 plus 3 4 that equal to 6 minus 2 4 by 4 15 plus 3 18 by 4 1 ja 4 1 ja. ఈ విధంగా వచ్చినాక 2 9 ja 2 2 ja that equal to 1 comma 9 by 2. మనకు ఇంటర్నల్ సెంట్రీ ఆఫ్ సిమిలిట్యూడ్ ను పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా తీసుకుంటాము. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత వచ్చి మనకు 1 comma 9 by 2. ఈ విధంగా వచ్చినాక క్వశ్చన్లో ఇచ్చినటువంటి రెండు సర్కిల్లో ఒక సర్కిల్ ని ఎస్ గా తీసుకోవాలి. నేను సెకండ్ సర్కిల్ ని ఎస్ గా తీసుకుంటున్నా. ఎస్ గా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం కనుకుంటున్నా? x1 కనుక్కోవడానికి మన ఫార్ములా ఏంటిది? x(x1) plus y(y1) plus g of x plus x1 plus f of y plus y1 plus c that equal to x into x1 y1 అంటే మనకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనం x1 y1 గా తీసుకోవాలి. x into x1 అంటే ఎంత ఉంది? 1 plus y into y1 అంటే ఎంత ఉంది? 9 by 2. g వాల్యూ ఎంత ఉంది మనకు? 2 into x plus x1 1. నెక్స్ట్ f వాల్యూ ఎంత ఉంది మనకు? -3. y plus y1 అంటే ఎంత ఉంది మనకు? 9 by 2. c వాల్యూ ఎంత ఉంది మనకు? +4. that equal to x into 1 x plus 9 into y 9y by 2 plus 2 into x 2x plus 2 into y 2y. that equal to x into 1 x plus 9 into y 9y by 2 plus 2 into x 2x plus 2 into 1 2 minus 3 into y 3y minus into plus minus 3 into 9 27 by 2 plus 4 that equal to మన ఇక్కడ x లో బై 2x బై లో 2 by 1 3 by 1 4 by 1 ఇక్కడ ఎల్సిఎం తీస్తే ఎంత అవుతుంది మనకు? 2 అవుతుంది. 2 into x 2x plus 9y plus 2 into 2 4x plus 2 into 2 4 minus 2 into 3 6y minus ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి -27 plus 2 into 4 8 అవుతుంది. దట్ ఈక్వల్ టు x ఫంక్షన్స్ ఏమున్నాయి? 2x plus 4x ఏమవుతుంది? 6x. y ఫంక్షన్స్ ఏమున్నాయి? 9y minus 6y plus 3y. నెక్స్ట్ కాన్స్టెంట్స్ ఏమున్నాయి మనకు? 4 plus 8 12. మైనస్ ఫంక్షన్స్ ఏమున్నాయి? -27 plus 12 ఏమవుతుంది? -15 హోల్ బై 2. ఇది దేని ఈక్వల్ టు మనకు s1 ఈక్వల్ ఏమొచ్చింది? 6x plus 3y minus 15 హోల్ బై 2. s ఈక్వల్ మనకి ఏముంది? s² plus y² plus 4x minus 6y plus 4. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనం 1 comma 9 by 2 ను x1 y1 గా తీసుకుంటాము. తీసుకున్న తర్వాత s11 అంటే ఏం చేస్తాము? x ఉన్న ప్లేస్ లో x1 y ఉన్న ప్లేస్ లో y1 రాస్తాం కాబట్టి x1² plus y1² plus 4x1 minus 6y1 plus 4 that equal to x1 అంటే ఎంత ఉంది మనకు? 1² plus y1 9 by 2 whole square plus 4 into x1 1 minus 6 into y1 9 by 2 plus
4. ఈ విధంగా వచ్చిన తర్వాత 2 1 జా 2 3 జా క్యాన్సల్. దట్ ఈక్వల్ టు 1 స్క్వేర్ 1 ప్లస్ 9 హోల్ స్క్వేర్ 81 బై 2 హోల్ స్క్వేర్ 4 ప్లస్ 4 ఇంటూ 1 4 మైనస్ 3 ఇంటూ 9 మైనస్ 27 ప్లస్ 4 దట్ ఈక్వల్ టు. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఏమవుతుంది 1 ప్లస్ 4 5 5 ప్లస్ 4 9 మైనస్ 27 ప్లస్ 9 ఏమవుతుంది మైనస్ 18 మైనస్ 18 ప్లస్ 81 బై 4 దట్ ఈక్వల్ టు ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది మనకు 4 ఇంటూ 18 మైనస్ 72 ప్లస్ 81 దట్ ఈక్వల్ టు 81 మైనస్ 72 ఏమవుతుంది 9 బై 4. S11 ఈక్వల్ ఎంత వచ్చింది 9 బై 4. ఏమనుకోవాలి ట్రాన్స్ఫర్ ఆఫ్ కామన్ టాంజెంట్ ఈక్వేషన్ తిరియక ఉమ్మడి స్పర్శరేఖ సమీకరణం కనుక్కోవాలి. దానికి ఫార్ములా ఏంటి మనకు S1 స్క్వేర్ ఈక్వల్ టు S ఇంటూ S11. ట్రాన్స్ఫర్ కామన్ టాంజెంట్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటిది x1 స్క్వేర్ ఈక్వల్ టు S ఇంటూ S11. మనకు S1 అంటే వచ్చింది మనకు 6x ప్లస్ 3y మైనస్ 15 హోల్ బై 2. x1 ని స్క్వేర్ చేయాలి దట్ ఈక్వల్ టు S అంటే వచ్చింది మనకు S స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 6y ప్లస్ 4 ఇంటూ x11 అంటే వచ్చింది మనకు 9 బై 4. దట్ ఇంప్లైడ్ ఇక్కడ మనకు 6x ప్లస్ 3y మైనస్ 15. ఈ ఫంక్షన్కి వెళ్ళి మనం ఏం కామన్ తీయచ్చు 3 కామన్ తీస్తే ఏమవుతుంది 2x ప్లస్ y మైనస్ 5 హోల్ బై 2 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు s స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 6y ప్లస్ 4 ఇంటూ 9 బై 4. దట్ ఇంప్లైడ్ 3 హోల్ స్క్వేర్ 9 2 హోల్ స్క్వేర్ 4 ఇంటూ ఇక్కడ ఏం మిగులుతుంది 2x ప్లస్ y మైనస్ 5 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు s స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 6y ప్లస్ 4 ఇంటూ 9 బై 4. ఈ 2 ఫంక్షన్ మధ్యలో ఈక్వల్ ఉంది కాబట్టి 9 క్యాన్సల్ 4 క్యాన్సల్. ఇప్పుడు ఏమవుతుంది మనకు క్వశ్చన్ ఏమొచ్చింది 2x ప్లస్ y మైనస్ 5 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు s స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 6y ప్లస్ 4 దట్ ఇంప్లై. ఇది ఏ విధంగా ఉంది మనకు a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ a స్క్వేర్ 2x హోల్ స్క్వేర్ 4s స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ 5 హోల్ స్క్వేర్ 25 2ab 2 into 2 4xy 2bc plus into minus 2 into 5 10y next 2ca minus 2 into 5 10 into 2 20x that equal to s square plus y square plus 4x minus 6y plus 4 plus 4s square plus y square plus 25 plus 4xy minus 10y minus 20x. రైట్ సైడ్ ఫంక్షన్ లెఫ్ట్ సైడ్ డిస్కస్ అవుతుంది మైనస్ s స్క్వేర్ మైనస్ y స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y మైనస్ 4 ఈక్వల్ టు 0 అవుతుంది. 4s స్క్వేర్ ఫంక్షన్స్ ఏమున్నాయి 4s స్క్వేర్ మైనస్ s స్క్వేర్ 3s స్క్వేర్. నెక్స్ట్ y స్క్వేర్ ఫంక్షన్స్ ఏమున్నాయి ప్లస్ y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ క్యాన్సల్. నెక్స్ట్ 4xy అనేది ఒకటే ఫంక్షన్ ఉంది కాబట్టి 4xy. తర్వాత x ఫంక్షన్స్ ఏమున్నాయి మనకు మైనస్ 20x మైనస్ 4x మైనస్ 24x. y ఫంక్షన్స్ ఏమున్నాయి మనకు మైనస్ 10y ప్లస్ 6y ఏమవుతుంది మైనస్ 4y. నెక్స్ట్ కాన్స్టెంట్స్ ఏమున్నాయి మనకు 25 మైనస్ 4 20 ప్లస్ 21 ఈక్వల్ టు 0. ఈ విధంగా మనము ఈక్వేషన్ కనుక్కుంటాం.